सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर जिले नागर कर्नूल के मरकज़ में ZPHS हाई स्कूल के तलबा में मुकामी रुकन असम्बली डॉक्टर कुचकुल्ला राजेश रेड्डी ने स्कूल यूनिफॉर्म, नोटबुक और निसाबी किताबें तकसीम की। इस मौके पर रुकन असम्बली ने अपने खिताब में कहा कि तलबा को चाहिए कि वो अच्छी तरह से तालीम हासिल करें और ऊँचे मकाम पर पहुँचें। उन्होंने इस मौके पर कहा कि मैं जिस वक्त अमेरिका में तेलुगु महासभा में शिरकत के लिए गया तो वहाँ देखा कि जिन्होंने सरकारी स्कूल में तालीम हासिल की है वो आला सतह पर हैं और मैं चाहता हूँ कि आप भी इस तरह तरक्की करें। रुकन असम्बली ने कहा कि पिछली हुकूमत में अगर तलबा के पास किताबें होती तो यूनिफॉर्म नहीं होता, अगर यूनिफॉर्म होता तो किताबें नहीं होती, लेकिन हमारी अवामी हुकूमत में तलबा को शुरू में यूनिफॉर्म, नोटबुक और निसाबी किताबें फ़राहम की गई हैं। ये हमारी हुकूमत की तवज्जो तलबा पर है। इस मौके पर स्कूल इंतज़ामिया और मुख्तलिफ वार्डों के कौंसलरान के अलावा कांग्रेस पार्टी के कायदीन मौजूद थे। वेरी गुड। ఈనాడు నాగర్ కర్నూలు జెడ్పీ హై స్కూల్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా మన తెలంగాణ ప్రభుత్వం తరఫున స్కూల్ డ్రెస్, బుక్లు పంపిణీ సందర్భంగా నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ లతా గారు, అదేవిధంగా వేదికలు అలంకరించిన టీఓ గోవిందరాజు గారు, ఎంఈఓ భాస్కర్ రెడ్డి గారు, మా యొక్క కౌన్సిలర్ నిజాం గారు, అదే ఇక్కడ విచ్చేసిన కాలేజ్ ఉపాధ్యాయులు, పొద్దునే వచ్చిన పిల్లలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. శాఖ కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద ఎంత దృష్టి పెట్టాడంటే శాఖ కూడా ఎవరికి ఇవ్వకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు డ్రెస్ వస్తే బుక్ ఉండదు, బుక్ వస్తే డ్రెస్ ఉండదు. కానీ ఈ ప్రభుత్వంలో అకాడమిక్ ఇయర్ మొదలైన వెంటనే డ్రెస్సులు, బుక్లు పంపిణీ ఇస్తున్నాడు. దానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషకరం. నేను కూడా ఎలా అయితే డాక్టర్ని ఈరోజు రాజకీయ నాయకుని మీ ముందు నిలిచినానో, మీరు కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎడ్యుకేషన్, నాగర్ కర్నూలు నుంచి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పెద్ద నేను మన తెలుగు అసోసియేషన్ మీటింగ్ అమెరికాకి వెళ్తే మన జెడ్పీ హై స్కూల్ నుంచి, మన వివిధ గ్రామాల జెడ్పీ హై స్కూల్ నుంచి పెద్ద పోస్ట్ లో ఉన్నారు అమెరికాలో. మీరు కూడా రేపు ఒక 10 ఏళ్ల తర్వాత అదే పొజిషన్ లో ఉండాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ చదువుకోండి, మంచిగా చదువుకోండి, పెద్దలకు బాగా రెస్పెక్ట్ ఇవ్వండి, తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. మన నాగర్ కర్నూలు గ్రామానికి, మన ప్రాంతానికి మంచి పేరు తేవాలని మనసారా కోరుతూ, మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు 20,000 పోస్టులు ఇవ్వడం జరిగింది, ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం ముందు ప్రయారిటీ ఇచ్చేది ఎడ్యుకేషన్. కాబట్టి మీరందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని పై చదువులు చదివి పెద్ద పోస్టులో ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానిస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు.